సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సీఐలు సైదా ముత్యంరాజుల ఆధ్వర్యంలో కేడీ, డీసీ, రౌడీస్, సస్పెక్ట్స్ మరియు గంజాయి కేసులలో ఉన్న నిందితులకు సత్ప్రవర్తన గురించి కౌన్సిలింగ్ నిర్వహించారు. గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా ముత్యంరాజులు డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దామని, డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దామన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ, నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్లను వాహనాలు తనిఖీ చేయించే సమయంలో అనుమానం ఉన్న వ్యక్తులను నార్కోటిక్ డ్రగ్ టెస్టింగ్ మిషన్ల ద్వారా పరిశీలించడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేటి యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని, కేవలం క్షణికావేశం కోసం మత్తు పదార్థాలు సేవించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడం ఓ కలగానే మిగిలిపోతుందన్నారు. కొంతమంది వ్యక్తులు తమ డబ్బు సంపాదన కోసం గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇలాంటి స్వార్థపరుల చేతుల్లో యువత బలి కావద్దని, ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించి మీ బంగారు భవిష్యత్తుకు ఎదురు చూసే తల్లిదండ్రులకు తమ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారడంతో తల్లిదండ్రులు ఎంతో మానసికంగా వేదనకు గురవుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించి, మత్తు పదార్థాల వినియోగం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని యువత గ్రహించాలన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తోందని, ప్రభుత్వం అందించే సబ్సిడీల ద్వారా ఉపాధి పొందాలన్నారు. ఎక్కడైతే మత్తు పదార్థాలు సేవిస్తున్నా, రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం మరియు నిఘా పెంచడం జరుగుతుందన్నారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయించినట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా గజ్వేల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.